మెదక్ జిల్లా రామాయంపేట నుంచి ఎల్కతుర్తి వరకు జాతీయ రహదారిని నిర్మించడంపై స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్థానికంగా నిర్మించి తలపెట్టిన బైపాస్ రోడ్డు వద్దంటూ రైతులు పోరుబాట పట్టారు. బైపాస్ రోడ్డు నిర్మాణం వల్ల వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటాయని, రామాయంపేట అభివృద్ధి కుంటుపడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు స్థానికంగా వారు బంద్ ప్రశాంతంగా ముగిసింది. చెప్తున్నాం కానీ ఇది రామాయంపేటలో ఒకటే దంటలుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కుమ్మక్కైపోయి డబ్బులు వంచుకొని రామాయంపేటను డెవలప్ కాకుండా బైపాస్ అనేది అది కూడా రోడ్డు మీద కింది భాగంలో తీయకుండా దాదాపుగా 2 ఫ్లోర్ల బిల్డింగ్ ఎంత హైట్ అవుతుందో అంత హైట్ తోటి మొత్తం బ్రిడ్జి రామాయంపేట ఏది ఎస్సీ కాలనీ నుండి మొదలు పెడితే మెదక్ రోడ్డు వరకు కూడా మొత్తం టోటల్గా 8 మీటర్లు అంటే దాదాపుగా 30 ఫీట్ల హైట్ తోటి మొత్తం టోటల్ బ్రిడ్జ్ చేయడం జరుగుతుంది. ఆ బ్రిడ్జ్ చేయడం వల్ల మొత్తం టోటల్ కాంట్రాక్టర్కే 500-600 కోట్ల రూపాయల సేకరణ చేస్తున్నాడు. రామాయంపేట పట్టణంలో నుండి పోతే మటుకు కనీసం ఒక 5 కోట్లల్లో అయిపోతుంది. అటువంటిది డబ్బులన్నీ వంచుకొని వాళ్ళు యథావిధిగా రూమ్లలోనే ఆఫీసులలోనే మీటింగ్ పెట్టుకొని రామాయంపేటను ఎటువంటి డెవలప్ కాకుండా